ప్రతి చిన్న సమస్యని అసెంబ్లీలో పెట్టి చర్చించి వాదించి ప్రభుత్వం ముందుంచుతున్నాను. ప్రభుత్వం త్వరగా స్పందించకపోవడం, అధికారులు అర్థం చేసుకోకపోవడం వల్ల కొన్ని పనులు ఆలస్యంగా జరుగుతున్న మాట వాస్తవమే. అంటే ప్రభుత్వం తప్పే గానీ మీ తప్పలేదంటారా? మా ప్రభుత్వం అయినా ఇంకొకరి ప్రభుత్వం అయినా ప్రజా సమస్యల మీద స్పందించకపోవడం తప్పే అవుతుంది. మీరు చూడండి, మీరు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నేను వచ్చింది దైవ దర్శనానికి, ప్రెస్ మీట్కి కాదు. ఇక చాలు. సావిత్రి, పద. రండి, పద. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ విఘ్నేశ్వర స్వామి పాదోదకం పావనం శుభం శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. పాపం తీసుకో. అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం. ఏడవకూడదు. జోల పాటలు బాగానే పాడుతున్నావు, మరి నీ బిడ్డకెప్పుడు పాడతావు? అర్థం కానట్టు చూడకు. నీకు పెళ్ళై చాలా రోజులైంది కదా, ఇంకా ఏమీ లేదా? అమృత, ఇలారా. ఇదిగో నా బిడ్డ. సావిత్రి ఏమంటుందో విన్నావా? జీవితాంతం గుర్తుండిపోయే తీయటి జ్ఞాపకం. అదేదో అర్థమయ్యేటట్టు చెప్తే మేము సంతోషిస్తాంగా. మీ నాన్నగారికి నేనెవరో తెలియకముందే నా నుదుటిన కుంకుమ అద్దారు. ఓహో, అయితే పెళ్లికి ముందే నాన్న నీ నుదుటిన ఆటోగ్రాఫ్ పెట్టేశారన్నమాట. అయితే ఈ డ్రెస్ నువ్వు ఖచ్చితంగా వేసుకోవాల్సిందే. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? చుక్కల్లో ఉండే జీకేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా? నువ్వలా సాగేతో బంతా, నావలా తూగే నీ వెంట. నువ్వెళ్ళే దారే మారిందా, నీ వల్లే తీరే మారి ఏరై పారిందేమో నేలంతా. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా? ఏమ్మా, ఎలా ఉంది మా పల్లెటూరు? చాలా బాగుందంటీ, నాకైతే చాలా నచ్చేసింది. ఒకప్పుడు పల్లెటూళ్ళు మమకారాలకు పుట్టినిల్లుగా ఉండేవి. ఇప్పుడు ఆ మమకారాలు అప్పుల్లో కూరుకుపోతూ ఆకలితో అలమటించిపోతున్నాయి. అవునమ్మా, మాకు కూడా చాలా ఆకలిగా ఉంది. అయ్యో, వడ్డిస్తాన్రా, కాళ్ళు చేతులు కడుక్కొని రండి. అమృత అక్క మొదటిసారి మన ఇంటికి వచ్చింది. అక్కకు కూడా మనం తినే సంగటే పెట్టేవేంటమ్మా? ఏమైనా పిండి వంటలు చేద్దామంటే సరుకులు తేవడానికి మీ నాన్న ఇంట్లో లేడు. మీరు చూస్తే బయటికి వెళ్ళిపోయారు, అందుకే చేయలేకపోయానురా. ఏం పర్వాలేదంటీ, ఒకవేళ మీరు అవన్నీ నాకు చేసి పెట్టుంటే నన్ను గెస్ట్ గా స్పెషల్ గా చూస్తున్నందుకు ఫీల్ అయ్యేదాన్ని. నేను తినిపిస్తాను. నేను తినిపిస్తాను, నువ్వు తిను. ఎలా ఉందమ్మా? చాలా బాగుంది ఆంటీ. సంకట్ ఇంత టేస్టీగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను మాత్రం ఖచ్చితంగా ఇంటికెళ్ళిన తర్వాత సావిత్రితో చేయించుకొని తింటాను.